హాయ్ వ్యూయర్స్, అందరికీ శిశిర కిచెన్ ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? చూస్తున్నారు కదా, చికెన్ ఫ్రై విత్ బాయిల్డ్ ఎగ్. మామూలుగా లేదు కదా. అంతేనండి, చేయడం కూడా చాలా అంటే చాలా సింపుల్. అస్సలు వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసేయచ్చు. అంతే, చూసేయండి మరి. వీడియో చూసే ముందు లైక్ చేయండి, వీడియో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెష్ చికెన్ తెచ్చుకొని ఒక గిన్నెలో వేసి బాగా వాష్ చేసుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు, చిన్న స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారము, చిటికెడు గరం మసాలా, 2 స్పూన్స్ ధనియా పౌడరు, కొద్దిగా ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ లెమన్ వేసుకొని బాగా ముక్కలు పట్టేలాగా కలుపుకొని ఒక అరగంట అయినా నానబెట్టుకోవాలి. అప్పుడు అరగంట నానబెట్టుకుంటేనే అది ముక్కలకి బాగా పడుతుంది. ఒక అరగంట నానాక మూకుడు పెట్టుకొని ఆయిల్ పోసి, ఆయిల్ బాగా హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. అది వేగాక అందులో నానబెట్టిన చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5-10 నిమిషాలు వేగాక తీసి చూసుకోవాలి. అందులో చికెన్లో నుంచి చాలా వాటర్ వస్తాయి. మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా ఎంత వాటర్ వచ్చాయో. ఫ్రెష్ చికెన్ కాబట్టి అన్ని వాటర్ వచ్చాయి. బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా మనం వాటర్ పోసుకోవాల్సిన అవసరమే లేదు. ఈ వచ్చిన వాటర్తోనే చికెన్ అంతా కుక్ చేసేసుకోవచ్చు. మళ్ళీ తీసి చూసేసరికి చూసారా ఎలా ఉందో, చికెన్ దగ్గరకు వచ్చేసింది. ఈ స్టేజ్లో టేస్ట్ చూసుకొని ఉప్పు కానీ కారం కానీ కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తే వేసుకోవచ్చు. ఆ వాటర్ మొత్తం అయిపోయి చికెన్ అంతా దగ్గరకు వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. రెడీ అయిపోయినట్టేనండి మన చికెన్ ఫ్రై. అలా ముక్కలు ప్లేట్లో వేసుకొని ఆనియన్, బాయిల్డ్ ఎగ్ పెట్టుకొని తింటే అస్సలు మామూలుగా ఉండదు. ఇది చూస్తే మీకు కూడా నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి కదా. ఇంకెందుకు లేటు, చికెన్ తెచ్చుకొని యమ్మీగా చేసేసుకోండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి చికెన్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా రెసిపీ తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.